హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడ తర్మ. ఈరోజు మనం సొగస్యుడ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ ప్యాటర్న్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం బ్రైడల్ లోనే కంచి పట్టు అలాగే లైట్ వైట్ పట్టు పట్టులో ఆల్ వెరైటీస్ అండ్ ఫ్యాన్సీ సారీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం బ్రైడల్ చూస్తున్నాం. ఓకే, బ్రైడల్ లోనే మనకి డిజైనర్ వేర్ వస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే మన ఓన్ డిజైన్స్ అండి. ఇవి మనకి ఓన్ వీవింగ్ అండ్ ఓన్ డిజైన్స్. ఓన్ వీవింగ్ ఓన్ డిజైన్స్ అన్నమాట. అంటే ప్రతిదీ కూడా ఏంటంటే మనం కలర్ కాంబినేషన్ అనేది ఈ శారీకి ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది అని పర్టికులర్ గా మనం చూస్ చేసి డిజైన్ చేపిస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. అంటే మనకి ఆరెంజ్ కలర్ శారీ ఉంటుంది కాబట్టి పింక్ కలర్ పళ్ళు ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ కాంబినేషన్. ఈ పింక్ కలర్ పళ్ళుకి ఇక్కడ వచ్చేసి మనకు ఒక లీఫ్ లాగా మనకి ఒక స్ట్రోక్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ మిడిల్ పార్ట్ లో ఒక ఫ్లవర్ బంచ్ వచ్చేటట్లు మనకి డిజైన్ చేసి లోపల ఒక ఫ్లవర్ అనేది పింక్ కలర్ మనకి కనిపించేటట్లు డిజైన్ చేసి 1 మీటర్ పళ్ళు మనకి కొంచెం బుటీ స్టైల్లో ఫ్లవర్ స్టైల్లో పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే బోర్డర్స్ అనేవి షోల్డర్ పార్ట్ లో స్మాల్ సైజ్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఇచ్చారు. కంచి అనగానే మనకి రుద్రాక్ష డిజైన్, సర్కిల్స్, టెంపుల్స్ ఇవన్నీ మనకి కంచిలో ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీ డిజైన్ అనేది చేస్తారన్నమాట. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని లోపల అనేది మనకి ఒక మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారు. కంచి బోర్డర్, ఆ సర్కిల్ బోర్డర్ అనేది మళ్ళీ మనకి కంటిన్యూ చేశారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే మనకి బ్రొకెట్ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. అది బ్రొకెట్ బేస్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది. క్రాస్ లైన్స్ అనేది థ్రెడ్ తో మనకి హిల్ టైప్ లో పింక్ తీసుకున్నారు. ఆ పింక్ కి అవుట్ లైన్ అంతా కూడా క్రీపర్స్ లాగా గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా పింక్ ఉంటుంది అనమాట. అవుట్ లైన్ లుక్. ఇది మనకి ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. క్రాస్ జరీతో మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి స్కర్ట్ బోర్డర్ అండి. సెకండ్ వైపు అంటే మనకి ఈ బోర్డర్ ఉంటే హైట్ ఉన్న వాళ్ళే కట్టుకోవాలి అలా ఏం లేదు. మనకి షోల్డర్ పార్ట్ కూడా సన్న ప్లీట్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఈ బోర్డర్ వరకు బిగ్ సైజ్ కూడా వస్తుంది. కింద మనకి స్కర్ట్ బోర్డర్ చాలా క్లాసీగా ఉంటుంది, బాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి హాఫ్ వరకు మనకి కొంచెం దర్బార్ బోర్డర్ స్టైల్లో మనకి డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చూస్తూ ఎక్స్ట్రాగా మనకి ఒక రుద్రాక్ష బోర్డర్, గ్రీన్ కలర్ జరీ బోర్డర్, ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ఎలిఫెంట్స్ ని బోర్డర్, ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చి ఎలిఫెంట్ ని బోర్డర్ గా ఇచ్చారు. అవుట్ సైడ్ గ్రీన్ కలర్ రుద్రాక్ష బోర్డర్. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో డబుల్ బోర్డర్, టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో మనకి ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారు. అంటే మనం చూస్తే శారీ అంతా కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది. అంటే మనకి ఇంత జరీ ఉంది కదా అని వెయిట్ ఉంటుంది అనుకోవచ్చు, కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్, ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ప్లెయిన్ మీద సెల్ఫ్ డాట్ డిజైన్ ఇచ్చారు. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్, కింద వచ్చేసి మనకి ఎలాగో ఇప్పుడు ట్రెండ్ అనేది హ్యాండ్స్ అనేది లాంగ్ 3/4 వరకు వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో. ఇది బ్రైడల్ కలెక్షన్ పట్టు సారీ. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 21,000 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 21,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి బ్రైడల్ లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనకి. ఓకే, అంటే మనకి పికాక్ గ్రీన్ కలర్ షేడ్ అండ్ బ్లూ రెండు మిక్స్ ఉంటుంది. మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే పళ్ళు వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఫ్లవర్స్ ఆ టైప్ కాకుండా ఒక బాదం షేప్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక కడీ బోర్డర్ పైన మనకి ఒక పికాక్ అనేది మనకి ఒక పర్పుల్ కలర్ తో ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. టూ సైడ్స్. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కలర్ కాంబినేషన్ అనేది మనకి పికాక్ బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ ఉంటుంది మిడిల్ పార్ట్ లో. పైన బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. ఇక్కడ మనకి వచ్చేసి కొంచెం రెడిష్ పింక్ కలర్ బోర్డర్, ఇక్కడ పర్పుల్ కలర్ అవుట్ సైడ్స్ మనకి లీఫ్ రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ చూస్తున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ డబల్ షేడ్ పైన మనకి చెక్స్ తీసుకున్నారు అనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ లో కూడా మనకి డిజైన్ వేరియేషన్, స్మాల్ ఫ్లవర్ ఒకటి అలాగే సర్కిల్ లాగా ఒకటి ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఈ బుటీ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఇప్పుడు మనం కంచిలో చూస్తున్నది ఏంటంటే దర్బార్ బోర్డర్. ఇప్పుడు మనకి ఈ బోర్డర్ కూడా ఏంటంటే ఈ శారీకి కూడా హాఫ్
బోర్డర్ అనేది డిజైనర్ బోర్డర్ చేశారనమాట. డిజైనర్ బోర్డర్ ఇక్కడ మనకి కంచి బోర్డర్ ఇచ్చారు. పైన చూసిన బోర్డర్ ని ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పర్పుల్ కలర్ సారీ మిడిల్ లో ఉన్న డిజైన్ ని ఆ కలర్ కాంబినేషన్ మీద మనకి డిజైన్ చేశారు. 2 లైన్స్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మనకి ఇక్కడ ఏనుగు మీద మనకి ఏంటంటే ఒక అంబారీ టైప్ లో డిజైన్ ఇచ్చారు. క్రీపర్ ఉంటుంది బ్లూ కలర్ థ్రెడ్ తోనే మనకి టోటల్ గా క్రీపర్ డిజైన్ మనకి ఒక డాల్ ని ఒక బటర్ఫ్లై ని కూడా వీణ వాయిస్తున్నట్లుగా డిజైన్ చేశారన్నమాట. అంటే టోటల్ గా మనకి ఒక బోర్డర్ డిజైనర్ బోర్డర్ అనేది 2 బోర్డర్స్ ప్లస్ మల్టీ కలర్ లో ఇచ్చారు. 2 బోర్డర్స్ గా ఇచ్చారు మనకి. శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, బాగుంది. క్లాసీ లుక్ ఉంది. డిజైన్ కూడా మనకి టోటల్ గా మనకి పార్టీ వేర్ కలెక్షన్ టైప్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్ పల్లు కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. సెల్ఫ్ థ్రెడ్ వర్క్ మనకి కొంచెం బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ కనిపించేటట్లు సెల్ఫ్ డాట్స్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ప్లెయిన్ ఇచ్చేసారు. జెరీ లైన్స్ వచ్చేసి డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 24,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 24,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక పట్టు సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ పట్టులు అంటే బ్రైడల్ వేర్ లోనే మనకి డిజైనర్ అన్నమాట. ఆవిష్కార్ పట్టు ఇక్కడ చూస్తున్నది మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ డిజైన్ అనేది మనకి బేస్ అంతా కూడా టిష్యూ తీసుకున్నారు అనమాట. యాంటిక్ టిష్యూ టైప్ లో తీసుకొని మనకి లీవ్స్ ని బేస్ కలర్ కనిపించేటట్టు లీవ్స్ ని డిజైన్ చేశారు. ఒక మ్యాంగో క్రీపర్ అనేది మనకి డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి డాట్స్ బార్డర్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాటు 1 మీటర్ పళ్ళు బిగ్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ పైన బార్డర్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బార్డర్ ఉంటుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ తీసుకున్నారు. రుద్రాక్ష బార్డర్ లీఫ్ బార్డర్ అనేది 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో కడీ బార్డర్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ మీద బేస్ అంతా కూడా మనకు ఒక చిన్న డైమండ్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. దానికి అక్కడక్కడ మనకి సర్కిల్స్ అనేవి టిష్యూ సర్కిల్స్ తీసుకొని ఎలిఫెంట్ అనేది పింక్ కలర్ థ్రెడ్ వర్క్ పట్టు థ్రెడ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ పింక్ గ్రీన్ కలర్ తో పికాక్ ఉంటుంది. అంటే ఆల్టర్నేటివ్ గా మనకి ఈ సర్కిల్స్ అనేవి శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. కింద బోర్డర్ డిజైనర్ బోర్డర్ మనకి ఇది. ఓకే, అంటే దర్బార్ బోర్డర్ కాకుండా కొంచెం స్మాల్ సైజ్ బోర్డరే ఇచ్చారు. అంటే ఇక్కడ కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి పల్లు కలర్ కాంబినేషన్ తీసుకొని అక్కడ పికాక్ అండ్ ఎలిఫెంట్ ని సర్కిల్స్ లాగా మ్యాంగోస్ వచ్చేటట్లు ఒక బోర్డర్ ఇచ్చారు. పైన కంచి బోర్డర్ ఇచ్చారు అనమాట. మనకి ఇక్కడ లీఫ్ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి శారీకి కింద సైడ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. పల్లు కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది కల్నేతలో ఉంటుంది. పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి డబుల్ బోర్డర్. సారీలో సెకండ్ వైపు ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే డిజైన్ కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 17,250 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 17,250 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా కంచిలో లైట్ వెయిట్. అంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే బుటీ స్టైల్ ఆల్ ఓవర్స్ అలా చూసాం. ఇది చెక్స్ మోడల్ లో ఉంటుంది అన్నమాట. మనకి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనం చూస్తున్నట్లయితే జరీతో క్రాస్ లైన్స్ జరీ ఇచ్చారు. ఇక్కడ పికాక్ బార్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకి కంచి బార్డర్ మ్యాంగో బార్డర్. ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ ప్యారెట్ గ్రీన్ డబల్ షేడ్ ఇచ్చారు. మనకి బేస్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్ డబల్ షేడ్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి డిజైనర్ గా ఉండేటట్లు బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పింక్ అండ్ ఎల్లో మిక్స్. ఇక్కడ వరకు మనకి ఎల్లో వస్తుంది అనమాట. షోల్డర్ పార్ట్ వచ్చే వరకు కూడా ఎల్లో కలర్ బేస్ తీసుకున్నారు. దాని మీద మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కూడా మనకి ఏంటంటే డ్రమ్స్ మొత్తం అలా మనకి తబలా అలా మనకి డిజైన్స్ ఇచ్చారు. అది కూడా జరీతో టెంపుల్ డిజైన్ ట్రెడిషనల్ గా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ ఇచ్చారు. ఈ చెక్స్ కూడా గోల్డ్ కలర్ చెక్స్ కొంచెం బిగ్ సైజ్ చెక్స్ ఇచ్చారు. మనకి కింద బోర్డర్ అనేది డిజైనర్ గా ఉంటుంది. మనకి బిగ్ సైజ్ పైన ఏదైతే మనం మస్టర్డ్ మ్యాంగో ఎల్లో చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ కి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి బోర్డర్ లో డిజైన్ చేశారు అనమాట. స్కర్ట్ బోర్డర్ లాగా 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. పైన మనకి సింగిల్ లైన్ ఇచ్చారు టెంపుల్ డిజైన్. ఓకే, ఇది బోర్డర్ మాత్రం చాలా స్టైలిష్ గా వచ్చింది 2 కలర్స్ వేరియేషన్ తో. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి పల్లు కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ. అలాగే కింద కూడా మనకి ఎల్లో కలర్ మీద బిగ్ సైజ్ బోర్డర్. ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ 3/4 కాబట్టి ఎలా కావాలన్నా మనం స్మాల్ సైజ్ బోర్డర్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు.
ఈ సారీ కాస్ట్ 15,400 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 15,400 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచిలోనే లైట్ వెయిట్ అన్నమాట, అంటే పట్టు మెటీరియల్ కానీ చాలా క్లాసీగా ఉందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ టిష్యూ తీసుకున్నారు. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు, జరీ బోర్డర్స్. ప్లెయిన్ ఇచ్చేసి కింద పింక్ కలర్ లైన్స్. అంటే మనం శారీ చూస్తున్నట్లయితే బోర్డర్స్ వితౌట్ బోర్డర్స్ తో మనకి శారీ ఉంటుంది. అంటే జస్ట్ ఒక చిన్న పైపింగ్ లాగా ఇక్కడంతా కూడా ఫుల్ టిష్యూ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్, కింద మనకి హాఫ్ వరకు కూడా ఏంటంటే పింక్ కలర్ తో మనకి చెక్స్ ఇచ్చారు. సింపుల్ గా స్టైలిష్ గా ఉండాలి అంటే కనుక ఈ సారీస్ చాలా బాగున్నాయి. దట్టు మనకి పట్టులోనే సిల్వర్ జరీ ఇవన్నీ డిజైనర్ వేర్ కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా మనకి. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ మనకి సిల్వర్ కలరే వస్తుంది. సేమా రన్నింగ్ బ్లౌజ్, అంటే పళ్ళులో ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే ఇచ్చారు కదా, 1 లైన్ అంటే సింగిల్ లైన్స్ లాగా చెక్స్ లాగా కాకుండా అది మనకి యాజ్ ఇట్ ఈస్ గా బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ గా కావాలంటే పింక్ కలర్ ఏదన్నా కానీ డిజైనర్ గా ఇప్పుడు వీటిలో కలర్స్ ఉంటాయా? అంటే డిజైన్స్ ఉంటాయండి మనకి, ఇలా హాఫ్ చెక్స్ లో కూడా మనకి డిజైన్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7,950 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కత్లో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్, ఇది మనకి ఇక్కత్ పట్టులో చూస్తున్నాము. ఇక్కత్ పట్టులో మనకి పళ్ళు చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. టిష్యూ తీసుకున్నారు, ఒక టెంపుల్ డిజైన్ లాగా మనకి లైన్స్ తో ఉన్నటువంటి పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది, కింద గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ మెహందీ గ్రీన్ కలర్ కి మనకి ఇక్కత్ డిజైన్ హాఫ్ వరకు మనకి ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. కింద హాఫ్ చూస్తున్నట్లయితే మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ అండ్ కలర్ కూడా వేరియేషన్ ఇచ్చారు, జిగ్జాగ్ లాగా ఇచ్చి మళ్ళీ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ కడ్డీ బోర్డర్, స్కర్ట్ బోర్డర్ అనేది మనకి పింక్ కలర్ తీసుకున్నారనమాట. దాని మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వైట్ అండ్ గ్రీన్ కలర్ డిజైన్ చేశారు. అంటే పళ్ళు కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికప్పుడు డిజైన్స్ అనేవి మనకి ఇక్కత్లో చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి పింక్ కలర్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేవి సేమ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 7,350 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మన ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనకి, అంటే డబల్ షేడ్ తీసుకున్నారు. ఇక్కడ పింక్ అండ్ పీచ్ వస్తుంది అనమాట మనకి, డార్క్ నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు కూడా ఈ కలర్ కి తగ్గట్టు మనకి పళ్ళు ఏంటంటే రాయల్ బ్లూ తీసుకున్నాము. ఇక్కడ సేమ్ పళ్ళు మనకి టిష్యూ పళ్ళు, స్ట్రోక్స్ లాగా మనకి లైన్స్ వైజ్ ఉంటుంది పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, కింద ఆరెంజ్ కలర్ మనకి ఇక్కడ గోల్డ్ ఆరెంజ్ కలర్ టిష్యూ ఇచ్చి దాని మీద మనకి ఒక జిగ్జాగ్ లాగా ఇక్కత్ ఇచ్చారు. ఈ డబల్ షేడ్ మనకి పింక్ అండ్ పీచ్ మీద మనకి బుటీస్ ఇచ్చారు మనకి వైట్ కలర్ తో. ఇక్కడ జిగ్జాగ్ లాగా మనం చూస్తున్నట్లయితే దానికి 2 సైడ్స్ కూడా డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనకి కొంచెం లెంతీగా బార్డర్ అనేది డిజైన్ చేశారు. పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా మనకి పీచ్ కలర్ డబల్ షేడ్ కి మనకి బ్లూ ఇచ్చేసి ఇక్కడ డ్రాప్ డిజైన్ అనేది మనకి ఏంటంటే మా వైట్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ ఇట్లా మనకి డిజైన్ చేంజ్ చేశారనమాట. కింద కడ్డీ బోర్డర్ ఉంటుంది, ప్లెయిన్ బ్లూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కలర్ కాంబినేషన్ అనేది మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లూ, పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్, హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉంటుంది అనమాట. శారీ మొత్తం 2 కలర్స్ వేరియేషన్ తో ఇలా ఉంటుంది పళ్ళు అండ్ శారీ మొత్తం. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6,600 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇక్కత్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్, డిఫరెంట్ ప్యాటర్న్. ఇక్కడ మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్, సేమ్ పళ్ళు ఉంటుంది మనకి. బోర్డర్స్ చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్స్ అనమాట. పైన బ్లూ కలర్ కొంచెం లెంతీగా ప్లెయిన్, కింద మనకి కంచి బోర్డర్ లో ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ స్టైల్ బోర్డర్ ఇచ్చారు, జెరీ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో మీద డాట్స్ టైప్ లో డిజైన్ చేశారు. బ్లూ కలర్ గ్రీన్ కలర్ తో పోల్కా డాట్స్ ఇచ్చారు మనకి. కింద బోర్డర్ అనేది లెంతీగా తీసుకున్నారు అనమాట మనకి. ఇక్కడ
ఇలా చూస్తున్నట్లయితే ఒక కంచి బార్డర్ ఇచ్చారు కొంచెం లెంతీగా. బ్లూ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ తో మనకి డ్రాప్ డిజైన్ అనేది వైట్ కలర్ అవుట్ లైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కానీ మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు, 2 కలర్స్, బ్లూ అండ్ లెమన్ ఎల్లో. దీనికి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ అండ్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది టోటల్ గా ఇలా. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 7350 పడుతుంది. ఈ సారీ కాస్ట్ 7350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కళాక్షేత్ర పట్టులో చూస్తున్నాము. అంటే మనం బ్రైడల్ వేర్ చూసాము, ఇక్కత్ చూసాము. ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు కళాక్షేత్రలో మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా డిజైన్ ఉంటుంది అనమాట. ఇది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులోనే మనకి 2 వేరియేషన్ ఉంటుంది. వన్ సైడ్ అంతా కూడా మనకి డాట్స్ టైప్ లో, పొల్కా డాట్స్ టైప్ లో స్మాల్ సైజ్ లో జెరీ డిజైన్స్, 2 సైడ్స్ మనకి అవుట్ లైన్ ఉంటుంది. ఇక్కడ ఒక లీఫ్ అనేది థ్రెడ్ వర్క్ యూజ్ చేసాం. మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అవుట్ లైన్ జెరీతో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఒక డ్రాప్ డిజైన్ జిగ్జాగ్ లైన్ ఉంటుంది అనమాట. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి అవుట్ లైన్ డబల్ షేడ్ పింక్ ఇచ్చారు. కింద కడీ బార్డర్ ఉంటుంది గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ మనకి ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కి మనకి ఇక్కడ జిగ్జాగ్ లాగా వచ్చేటట్లు మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది. దాని లోపల ఫ్లవర్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇది శారీ అంతా ఉంటుంది. ఇక్కడ దాని పైన మనకి సపరేట్ గా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. వీవింగ్ లోనే పింక్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేటట్లు. దీనికి ఆపోజిట్ లో మనకి బుటీస్ ఒకటి, శారీ అంతా కూడా బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. కింద దర్బార్ బోర్డర్ ఇచ్చారు అనమాట. బిగ్ సైజ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, సాఫ్ట్ బోర్డర్ ఇచ్చేసి ఆ బోర్డర్ మనం పైన ఏవైతే ఫ్లవర్ బంచెస్ చూసామో అవే ఫ్లవర్ బంచెస్ ని ఈ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. ఓకే. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా దర్బార్ బోర్డర్, పైన మనకి స్మాల్ సైజ్, కింద బిగ్ సైజ్. ఈ సారీ కాస్ట్ 7425 రూపీస్ పడుతుంది. 7425 రూపీస్ కి సారీ అవైలబుల్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టులోనే మనకి బుటీస్ మోడల్, బుటీ స్టైల్. ఓకే. ఆరెంజ్ కలర్ కి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్. ఇక్కడ ఏంటంటే మనకు ఒక బార్డర్ అంటే ఫ్లవర్ ని ఒక బార్డర్ లాగా తీసుకున్నారు. పింక్ కలర్ థ్రెడ్ వర్క్, కింద గోల్డ్ కలర్ వస్తుంది. మళ్ళీ బ్లూ కలర్, గోల్డ్ కలర్. ఇది ఆల్టర్నేటివ్ గా తీసుకొని మనకి మిడిల్ పార్ట్ లో డిజైన్ చేశారు. లీఫ్ బార్డర్ ఇచ్చారు, క్రాస్ బార్డర్స్ 2 సైడ్స్. ఇది మనకి పళ్ళు 2 సైడ్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి కడీ బార్డర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. ఈ కడీ బోర్డర్ పైన కూడా మనకి బంచెస్ ఇచ్చారనమాట. లీవ్స్ అంతా కూడా గోల్డ్ కలర్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ మీద మనకి ఇక్కడ ఏదైతే మనం ఫ్లవర్స్ చూసామో సేమ్ అవే ఫ్లవర్స్ ని మనకి శారీ అంతా కూడా దగ్గరగా. కింద సైడ్ బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. పైన బోర్డరే సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే. పళ్ళు కలర్ టోటల్ ప్లెయిన్, 2 సైడ్స్ కూడా ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 6750 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది మనకి ఏంటంటే సాఫ్ట్ పట్టు ప్రింటెడ్ అన్నమాట. పట్టు మెటీరియల్ ప్రింటెడ్ స్టైల్. మనకి పళ్ళు చూస్తున్నట్లయితే పళ్ళులో కూడా మనకి ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి డైమండ్ ప్రింట్ ఇచ్చారు. డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ అవుట్ లైన్, గ్రీన్ కలర్ పింక్ ఇచ్చారు. సేమ్ ప్రింట్ 2 సైడ్స్. పళ్ళు మనకి శారీ వచ్చేసి వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు, థ్రెడ్ బోర్డర్స్. ఓకే. మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్, గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మనకి క్రాస్ లైన్స్ ఎంబోజ్ అవుతున్న లుక్ తోటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ మీద ప్రింటెడ్ ఇచ్చారనమాట. లోపలంతా కూడా మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటటువంటి మనకి ఒక బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు, ఫ్లవర్ ప్రింట్. దానిపైన డార్క్ కలర్ గా మనకి మెరూన్ కలర్ తో ఒక లీఫ్ బంచ్, గ్రీన్ కలర్ ఒక లీఫ్ బంచ్ ఇచ్చారు. ఈ ప్రింట్ అనేది మనకి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దగ్గరగా ఫుల్ ప్రింట్ ఉంటుంది. మెయిన్ కింద వర్క్ ఇచ్చారనమాట. మనకి ప్రింటెడ్ పై పార్ట్ అంతా కూడా మనకి ప్రింట్ ఇచ్చి కింద వచ్చేసి మనకి సేమ్ బోర్డర్స్ ఉంటాయి. మనకి ఎక్స్ట్రాగా వర్క్ అనేది మనకి ఏంటంటే పీచ్ కలర్ మీద, డార్క్ పీచ్ కలర్ మీద జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ జరీతో డిజైన్, గ్రీన్ అండ్ పీచ్ మధ్యలో ఆల్టర్నేటివ్ గా మనకి జరీ లైన్స్ ఇచ్చారు. కట్ బోర్డర్ స్టైల్ ఇచ్చారు. పట్టు మెటీరియల్ వస్తుంది. టోటల్ సారీ అంతా కూడా ఈ కట్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ ఇచ్చారు. మస్టర్డ్ ఎల్లో, డార్క్ మెరూన్ కలర్ ప్రింట్ లో అవుట్ లైన్ లుక్ ఉన్న బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్. సారీలో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ బోర్డర్స్. చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ సారీ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ 2700 పడుతుంది. 2700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ ఇది మనకి సమ్మర్ కోటాలో చూస్తున్నాం. సమ్మర్ కోటాలో మనకి పీచ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ప్రింట్ తో డిజైన్ ఉంటుంది. మనకి బార్డర్ చూసినట్లయితే పీచ్ కలర్ రా సిల్క్, మస్టర్డ్ ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారు 3 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అనేది మనకి ఏంటంటే పీచ్ కలర్ కి మనకి ఒక జిగ్జాగ్ లాగా అన్ఈవెన్ గా ఉండే ప్రింట్ తీసుకున్నారనమాట. డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ లో హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి స్కర్ట్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఈ పీచ్ కలర్ కాంబినేషన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ట్రీ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ట్రీ పార్ట్ తీసుకొని క్రీపర్స్ లాగా దానికి ఒక ఊయల టైప్ లో మనకి ఒక డాల్ ని డిజైన్ చేశారనమాట. అది కూడా పీచ్ అండ్ ఎల్లో క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. చాలా బాగా కనిపిస్తుందండి డిజైన్ మొత్తం కూడా. ఈ స్కర్ట్ బోర్డర్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. దీనిలో కలర్స్ కూడా ఉంటాయి. మనకి ఒక 4 కలర్స్ ఉంటాయి. పింక్ అండ్ పిస్తా గ్రీన్, బ్లూ కలర్ ఇలా కలర్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. సారీ అంతా కూడా ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ కాంబినేషన్. ఇక్కడ బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ మెటీరియల్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1190 రూపీస్ పడుతుంది. 1190 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి చెట్టినాడ్ అన్నమాట. చెట్టినాడ్ లో మనం వీవింగ్ స్టైల్ చూస్తున్నాము. లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి సేమ్ పిస్తా గ్రీన్ మీద కొంచెం కాంట్రాస్ట్ వేరియేషన్ కనిపించేటట్లు బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో బేస్ అంతా ఇచ్చేసారు. మనకి క్రీపర్ అంతా కూడా బ్లూ కలర్ తో ఒక ఫ్లవర్ క్రీపర్ 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ కనిపించేటట్లు ఒక లీఫ్ క్రీపర్ ఉంటుంది, ఫ్లవర్ క్రీపర్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి సాఫ్ట్ కడీ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ చూస్తే మనకి డ్రాప్స్, ఒక సర్కిల్ డ్రాప్ డిజైన్ లాగా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. లోటస్ ఫ్లవర్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లో మనకి థ్రెడ్ వర్క్ తో శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దీనికి బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ప్లెయిన్ గ్రీన్ శారీ బేస్ కలర్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కడ్డీ బార్డర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ పీచ్ కలర్ కాంబినేషన్, సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. డిజైన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పల్లూస్ తీసుకున్నారు. మనకి థ్రెడ్ వర్క్ తో మనకి ట్రయాంగిల్స్ బాక్స్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అనేవి మనకి కడీ బోర్డర్స్ కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ తో చిన్న చిన్న లీవ్స్ ఇచ్చేసి బిగ్ మోటివ్స్ అనేవి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది చాలా దగ్గర ఇచ్చారు. మొత్తం శారీ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి స్మాల్ సైజ్ బోర్డర్. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ 2 సైడ్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. శారీ బేస్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ ఉంటుంది. సేమ్ ఇచ్చేసారు. దాంట్లోనే ఇంకొక డిజైన్, ఇంకొకటి మనకి ఇది క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు క్రీమ్ మీద జరీ లైన్స్, 2 సైడ్స్ పింక్ కలర్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కడీ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అనేది మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని ఇక్కడ లీవ్స్ అనేది మనకి పింక్ కలర్ తో తీసుకున్నారు. కొంచెం క్రాస్ గా లైన్స్ ఇచ్చారు మనకి. అంటే శారీ అంతా కూడా మనకి కొంచెం క్రీమ్ అండ్ పింక్ అనేసరికి బ్రైట్ గా కూడా కనిపిస్తుంది. పార్టీ వేర్ కి మనం కట్టుకెళ్ళినా కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. చాలా క్లాసీగా ఉన్నాయి. ప్రతి ఒక్క సారీ కూడా చాలా డిఫరెంట్ గా క్లాసీగా ఇచ్చారు. మొత్తం సారీ అంతా మనకి ఇట్లా లీఫ్ డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్, సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్. దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. అంటే శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నారు డిజైన్స్ లో. ఈ సారీ కాస్ట్ 1425 రూపీస్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1425 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది లెనిన్ కోటా ఫ్యాబ్రిక్ మనకి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సమ్మర్ లో కూడా చాలా బాగుంటుంది మనకి. డిజైన్ కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బేస్ అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసరికి థ్రెడ్ బోర్డర్స్ మనకి చెక్స్ బోర్డర్ ఇచ్చారు. టెంపుల్ బోర్డర్ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ క్రీమ్ కలర్ మీద ప్రింట్ అనేది మనకి అవుట్ లైన్ లుక్ ఉంటుంది. అక్కడక్కడ మనకి ఫిల్లింగ్ ఇచ్చారు అనమాట. బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఫ్లవర్ కి అవుట్ సైడ్ లో మనకి ఫిల్లింగ్ ఉంటుంది. ఫ్లవర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది మనకి. ప్రింట్ అనేది టోటల్ గా మనకి ప్రింట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింట్ ఉంటుంది. లైట్ వెయిట్ లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లెనిన్ కోటా ఫ్యాబ్రిక్. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ డిజైనర్ వస్తుంది మనకి. ఓకే, బ్లూ కలర్ తీసుకున్నారు కాంట్రాస్ట్. నెక్ వచ్చేసి వర్క్ ఇచ్చారు అన్నమాట. వన్ సైడ్ నెక్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జరీతో, అంటే శారీ బేస్ కలర్ అంటే వైట్ ఉంటుంది కాబట్టి సిల్వర్ కలర్ జరీతో మనకి కాంట్రాస్ట్ గా డిజైన్ నెక్ పార్ట్ ని డిజైన్. దీనిలో కలర్స్ ఉన్నాయి. దీంట్లో మనకి కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా చేంజ్. ఓకే, సేమ్ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. మొత్తం కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ కూడా క్లాసిక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 870 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 870 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది.
ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో ఓకే మచ్. అండి. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్టుడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.